దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, 2026 సంవత్సరపు లెంట్ సీజన్, ఈ యొక్క శ్రమల వారములన్నిటిలో దేవుడు మనతో కూడా ఉండి మనలను నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ ఆదివారము పామ్ సండే అనగా క్రీస్తు ప్రభుల వారు జయోత్సవముల మధ్య ఖర్జూరమట్టలు చేత పట్టుకొని జనులందరూ యెరూషలేమునకు ఆహ్వానించినటువంటి దినము. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి సన్నిధిలోనికి మనము తిరిగి రావాలి, మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి సరిచేసుకోవాలి అని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయమే ఈ యొక్క లెంట్ సీజన్. మరి దేవునికి దగ్గరగా రావటానికి, మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి, తిరిగి చిగురింప చేసుకోవడానికి మరి దేవుని సన్నిధానంలో 7 మెట్లను గురించి మనం నేర్చుకుంటున్నాం. వాటిలో మొట్టమొదటిది రిమెంబర్ ఎ పొజిషన్. రిమెంబర్, మనము దేవుని పిల్లలమని, దేవుని సృష్టి అని, క్రీస్తునందు చేయబడిన నూతన సృష్టి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా రిటర్న్ టు గాడ్, దేవుని వైపు తిరగవలసినటువంటి వారమై ఉన్నాం. మన ఉన్న స్థితిలో నుంచి, మనం ఏ స్థితిలో ఉన్న దేవునికి విరోధముగా, దేవునికి దూరముగా ఉన్నటువంటి స్థితిలో నుంచి మనం ఉన్నటువంటి గర్వపు స్థితిని వదిలివేసి దేవుని సన్నిధానంలో దేవుని వైపు తిరిగి మనలను మనము తగ్గించుకొని దేవుని సన్నిధికి రావాల్సినటువంటి వారమై ఉన్నాము. ఇక మూడవదిగా రిపెంట్, దేవుని సన్నిధికి తిరిగి దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపంతో మన పాపములను ఆ క్రీస్తు ప్రభుల వారి కలువరి సిలువ చెంత మనము ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. నాలుగవదిగా రికన్సిలియేషన్ విత్ గాడ్, దేవునితో సమాధాన పడవలసిన వారమై ఉన్నాం. దేవునికి శత్రువులముగా ఉన్నటువంటి మనం కోల్పోయినటువంటి మన యొక్క ఆత్మీయ సహవాసాన్ని, మన యొక్క దేవుని ఎడల మన కలిగి ఉన్నటువంటి ప్రేమ సహవాసములను, సమాధానాన్ని తిరిగి నెలకొల్పుకొనవలసిన వారమై ఉన్నాం. ఐదవదిగా రెన్యూ యువర్ స్పిరిట్. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో దేవుని సన్నిధిలో ఆయన మన ఆత్మను నూతనపరచడానికి, నూతన ఆత్మను, నూతన హృదయాన్ని, నూతన మనస్సును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక ఆరవదిగా రెస్టోరేషన్. మనము కోల్పోయిన సహవాసాన్ని, మనము కోల్పోయిన సంవత్సరములను, మనము కోల్పోయిన ఆశీర్వాదములను, మనము కోల్పోయినటువంటి మరి అవకాశాలను, మన జీవితంలో కోల్పోయినటువంటి ముఖ్యమైన వ్యక్తులు, మన కుటుంబాలను, మన పిల్లలను దేవుడు తిరిగి మనకు అనుగ్రహిస్తాడు. ఇక ఏడవదిగా గాడ్ విల్ కమ్ టు యూ. హల్లెలూయా. హీ విల్ రిటర్న్ టు యూ. గాడ్ విల్ రిటర్న్ టు యూ. హల్లెలూయా. గాడ్ విల్ రిటర్న్ టు యూ. ఏడవదిగా దేవుడే మన యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. యెరూషలేము ప్రజల యొద్దకు వస్తూ ఉన్నాడు. ఆ దినము క్రీస్తు ప్రభుల వారు. మరి జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసాము, ఇదిగో నీ రాజు గాడిదను, గాడిద పిల్లనెక్కి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. మీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను, గాడిద పిల్లనెక్కి మీ వద్దకు వస్తూ ఉన్నాడు. ఆయన మన యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్న గాడ్ విల్ రిటర్న్ టు యూ. అలనాడు మరి ఆ ఇశ్రాయేలు ప్రజలను చేర్చుకోవడానికి ఆయన ఎన్నో మార్లు ప్రయత్నించానని ఆ ఇశ్రాయేలు ప్రజలన్న అన్నాడు. ఏమని? ఇదిగో కోడి ఏ విధంగానైతే తన పిల్లలను రెక్కల క్రింద దాచుకుంటుందో ఆ విధంగా ఎన్నో మార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని అనేకమైనటువంటి ప్రవక్తలను నేను మీ దగ్గరికి పంపాను. మీరు వారిని చేర్చుకొననొల్లలేదు. మీరు నా చెంతకు రావడానికి మీరు ఇష్టపడలేదు. చివరిగా మరి ఆయన తన ప్రియ కుమారుని పంపించాడు.
తన ప్రియ కుమారుని మన యొద్దకు పంపించాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో నుంచి గమనిస్తే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెననుకొంటిని, కానీ మీరు వినకపోతిరి. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను అలాంటి స్థితిలో ఉండకూడదు. దేవుని చేర్చుకొననున్నటువంటి స్థితిలో నీవు నేను ఉండకూడదు. ఈరోజు ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా దేవుడు పిలుపునిచ్చాడు. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. Therefore say thou unto them, thus says the Lord of hosts, turn ye unto me, says the Lord of hosts, and I will turn to you, says the Lord of hosts. సైన్యములకు అధిపతి యగు యెహోవా పిలుస్తూ ఉన్నాడు ఈరోజు మనల్ని. క్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి సిలువ చెంతకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపుకు తిరుగుతాను. మీరు నా వైపునకు తిరిగిన ఎడల నేను మీ వద్దకు వస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా కూడా దేవుడు ఇదే మాటలు సెలవిస్తున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైనా మీరు లయము కాలేదు. అనగా మరి క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి మనం అందరము ఇశ్రాయేలు జనాంగం, యాకోబు పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం. ఇదిగో మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ ఆ ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని కనికరమును, నీతిని విడిచిపెట్టి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఇదిగో వారు చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక, ఇదిగో నేను మీకు తీర్పు తీర్చడానికి వస్తే మీరేమో ఆ చిల్లంగి వారి యొద్దకు, వ్యభిచారుల యొద్దకు మీరు వెళుతూ ఉన్నారు. అంతేకాదు, మీ ఇష్టానుసారంగా దేవుని ధర్మశాస్త్రమును అనుసరింపక మరి సమాజంలో బలహీనులను మీరు దోచుకుంటూ ఉన్నారు. పేదలను, విధవరాండ్లను, బానిసలను కనికరించక, నీతి న్యాయములు జరిగించక, కనికరము చూపక, క్షమించక మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నారు అని ఆ ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు హెచ్చరిస్తూ, ఇంకా ఆయన అంటున్నాడు, ఇదిగో మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం వండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీపైన కృమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు. కనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరూ సైన్యములకు అని ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
నా సహోదరుడా, నా సహోదరి, ఎప్పుడైతే నీవు దేవుని వైపునకు తిరుగుతావో, దేవుని ఆజ్ఞల చొప్పున జీవించడానికి, దేవుని కట్టడలను గైకొనడానికి తీర్మానం చేసుకుంటావో, దేవుడు చెప్పినటువంటి ఆ కృపా కనికరములను, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనటానికి, దేవుని ధర్మశాస్త్రము చొప్పున జీవించడానికి ఎప్పుడైతే నీవు తీర్మానం చేసుకుంటావో, అప్పుడు దేవుడు తిరిగి నీ వద్దకు వస్తాడు. నీతో ఆయన తన సహవాసాన్ని పునరుద్ధరింపజేస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మార్పు లేనటువంటి దేవుడు, నిన్న నేడు యుగ యుగములో ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఈరోజు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ యొక్క క్రియలన్నిటిని వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో మారుమనస్సు పొంది నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరింప చేసుకోమని, తిరిగి చిగురింపజేసుకోమని, దేవునితో సమాధానపడమని, ఇదిగో నూతన ఆత్మను పొందుకొని నూతన సహవాసంలో నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని తగ్గించుకొనును. నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొద్దకు తిరిగి వద్దాం, దేవునికి లోబడి ఉందాం, అపవాదిని ఎదిరించు వారిగా ఉందాం, దేవునితో సమాధాన పడేవారిగా ఉందాం. దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రభుల వారి సిలువ వచ్చేంత మన పాపములను ఒప్పుకొని మనలను మనం తగ్గించుకొని, దేవుని దృష్టికి మనలను మనం తగ్గించుకొని దీన మనస్సుతో, పశ్చాత్తాపంతో, మారు మనస్సుతో ఆయనను వెతుకుదాం. ఆ కలువరి సిలువలో క్రీస్తు ప్రభుల వారు చిందించిన పరిశుద్ధ రక్తంలో మన హృదయములను శుద్ధీకరించుకొని మన జీవితంలో సజీవ యాగంగా దేవునికి అర్పించుకుందాం, లోబడి జీవిద్దాం. అప్పుడు ఆయన తిరిగి ఆ సహవాసాన్ని పునరుద్ధరింపజేస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింపజేస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితంలో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, క్షమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. జనమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ వైపు తిరిగిన ఎడల మీరు మా వైపుకు తిరుగుతారని, మా యొద్దకు వచ్చి మేము కోల్పోయినటువంటి మా ఆత్మీయ జీవితాన్ని, మేము కోల్పోయినటువంటి ఆ సంవత్సరములన్నిటినీ, మేము కోల్పోయినటువంటి ఆశీర్వాదములన్నిటినీ అయ్యా తిరిగి మా జీవితంలో అనుగ్రహించడానికి ప్రభువా, మీరు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలన్నిటి కొరకు మీకే స్తుతులు, స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణలో దేవా, మా హృదయాలను శుద్ధీకరించుకొని ప్రేమ, సంతోషము, సమాధానము, కనికరం, పశ్చాత్తాపంతో అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని, మీ దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకొని, మీ నామాన్ని హెచ్చించి ఘనపరిచే బిడ్డలంగా మీతో సమాధాన స్థితిని కలిగిన వారమై జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.